ఈరోజు విజయనగరం ప్రధానాంశం చూస్తే అంతా మోసం, కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలను గాలికి వదిలేసింది. రాష్ట్ర బడ్జెట్లో సూపర్ శిక్షకు నిధులే కొరబడ్డాయి. యువతకు నిరుద్యోగ భృతి లేదు, ఉద్యోగాలు రావు. సాగునీటి ప్రాజెక్టులకు అరకొరగానే నిధులు కేటాయింపు. 8 నెలల్లోనూ 1,10,000 కోట్ల పైగా అప్పులు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉన్న వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు జడ్పీ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు, టీడీపీ నాయకులది మాటల మాయాజాలం, బడ్జెట్లో అంకెల గారడి, అరచేతిలో వైకుంఠం చూపించి తీరా అమలు దగ్గరికి వచ్చేసరికి సంక్షేమ పథకాలను ఎగనామం పెట్టడం అలవాటే. శుక్రవారం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్తో అది మరోసారి రుజువైందని ఇక్కడ వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త చంద్రశ్రీము టీడీపీ కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెలరేగారు. అలాగే మరొకసారి మనం చూస్తే టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ పూర్తి నిరాశజనంగా ఉంది. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి అవసరమైన నిధులే లేవు, అందులో పొందపరచలేదు. సూపర్ 6 హామీలకు పూర్తి స్థాయిలో నిధులు కేటాయించలేదు. కేవలం ఒక మోసపూరితమైన బడ్జెట్ను అంకెలు గారడీ చేసి ప్రవేశపెట్టారు. గత ఏడాది జూన్లో అధికారం చేపట్టిన తర్వాత ఓటాన్ బడ్జెట్ కాలం నడిపింది. కేవలం ఎన్నికల హామీలు ఎగనామం పెట్టాలనే ప్రయత్నాలు అప్పటి నుంచే మొదలయ్యాయి. ఏ ఒక్క ఎన్నికల హామీని పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయినా, క్యాపిటల్ వ్యయంతో అభివృద్ధి పథకాలు అమలు చేయలేకపోయినా సుమారు 1,10,000 కోట్ల రూపాయల పైగా అప్పులు తెచ్చారని ఇక్కడ చూస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ ప్రధానంగా యువతకి ఉద్యోగాలు కూడా లేవని అంటున్నారు. యువతకి 20 లక్షల ఉద్యోగాలు హామీలు ఇచ్చిన ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. తావస్ వెళ్ళి తిరిగి వచ్చిన 1 లక్ష రూపాయల పెట్టుబడి కూడా వచ్చిన దాఖలాలు లేవని శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ సమావేశంలో అయితే మనం చూస్తూనే ఉన్నాం. అయితే రైతులకు కూడా మొండి చేయి అన్నట్టుగా చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ జిల్లా అధ్యక్షుడు విజయనగరం చంద్రశ్రీని అయితే మాత్రం కూటమి ప్రభుత్వం పైన మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ సమావేశంపై పూర్తి స్థాయిలో మొండి చేయ వచ్చింది, పూర్తి అంకెల గారడేనని ఇక్కడ నిప్పులు చెలరేగుతూ ఉన్నారు. అలాగే మరొకసారి ఇంకొక అంశం ప్రధానంగా మనం చూస్తే రైతులకు మొండి చేయి. రాష్ట్రంలో అత్యంత ప్రధానమైన వ్యవసాయ రంగంపై ప్రభుత్వానికి సరైన దృక్కోణమే లేదు. ఏటా ప్రతి రైతు కుటుంబానికి 20,000 చొప్పున అన్నదాత సుఖీభవ పథకంలో ఇస్తామని ఓదరగొట్టిన టీడీపీ నాయకులు ఇప్పుడు ఎక్కడ ఏ రైతులు ఆదుకున్నారో చెప్పలేని పరిస్థితి. రాష్ట్రంలో ఉన్న సుమారు 1.20 కోట్ల మంది రైతులకు ఈ బడ్జెట్లో అరకొర నిధులతోనే సరిపెట్టారు అన్నట్టుగా చూస్తూ ఉన్నాం. అలాగే సాగునీటి వనరులపైన కూడా చిన్న చూపే అని ఇక్కడ చంద్రశ్రేణి చెప్తూ ఉన్నారు. అయితే ఏవైతే ఎన్నికల హామీలో కూటమి ప్రభుత్వం ఇచ్చిందో వాటిని అన్నిటి కూడాను తూట్లు పొడిచింది. అలాగే సూపర్ 6 విషయంలో కూడాను ఎక్కడ కూడా ఎగనామం పెట్టే పరిస్థితే ఉంది. ఒక పక్క నిరుద్యోగ భృతి అన్నారు, అలాగే మహిళలకు ఫ్రీ బస్ అన్నారు, అలాగే ప్రతిదీ కూడాను ఏదైతే ఇచ్చారో అంతా అంకెల గారడిగానే అయిపోయింది, గాలికి వదిలేశారు. ఇప్పటికీ కూడాను మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ విషయంలో కూడాను పూర్తిగా వాళ్ళ యొక్క ఇక్కడ ప్రధానంగా మనం చూసుకుంటే మాత్రం ఇక్కడ ఏది కూడాను ఇక్కడ రైతులకే కాదు, ఇక్కడ విద్యార్థులకే కాదు, ఇక్కడ సాగునీటిపై కాదు, అన్నిటిపైన కూడా అంకెల గారడీ మాత్రమే చూపించారని ఇక్కడ చంద్రశ్రేణి ఆరోపిస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం పైన. అలాగే మరొక విజయనగరంలో ప్రధానాంశం మనం చూస్తే ఇంటర్ తొలి రోజే పరీక్ష ప్రశాంతం. పలు పరీక్ష కేంద్రాలు తనిఖీ చేసిన కలెక్టర్ అంబేద్కర్. ఇంటర్మీడియట్ పరీక్షకు ట్రైసైకిల్పై హాజరైన దివ్యాంగులు ఝాన్సీ మనం చూస్తూ ఉన్నాం. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు తొలి రోజే శనివారం నిర్వహించిన తెలుగు సంస్కృతం పరీక్షలకు ప్రశాంతంగా జరిగాయి. మొత్తానికి 18,686 మంది పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 18,178 మాత్రమే హాజరయ్యారు. వొకేషనల్ కోర్సులో 2,980 మందికి 2,596 మంది హాజరైనట్టు ఇక్కడ మధ్య ఆదివారం తెలిపారు. అలాగే కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విజయనగరం పట్టణంలో పలు ప్రైవేటు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కూడా పరీక్ష కేంద్రాలు తనిఖీ చేశారు. అక్కడి వసతులను, వైద్య, తాగునీటి సదుపాయాలను పరిశీలించారు. కొన్ని చోట్ల తరగతి గదుల్లో వెలుగు తక్కువగా ఉండడంతో వెంటనే లైటింగ్ ఏర్పాటు చేయాలని, విద్యార్థులకు సిట్టింగ్ విధానాన్ని కూడా మార్చాలని చెప్పారు. ఆయన వెంట తహసీల్దార్ కూడా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇంటర్ తొలి రోజు పరీక్ష అయితే మాత్రము విజయనగరం జిల్లాలో ప్రశాంతమైన వాతావరణంలో పూర్తయింది. అయితే విద్యార్థులకు ఎటువంటి కూడాను ఆటంకాలు కలగకుండా తాగునీటి విషయంలో కానీ, అక్కడ కూర్చున్న సిట్టింగ్ విషయంలో కానీ, లైటింగ్ విషయంలో కానీ ఎక్కడ కూడా అంతరాయం కలగకుండా ఇక్కడ కలెక్టర్ అంబేద్కర్ పర్యవేక్షించారు. అలాగే ప్రశాంతమైన వాతావరణంతో అయితే మాత్రము తొలి రోజు అయితే మాత్రం విజయనగరం జిల్లాలో
పరీక్షలు విద్యార్థులకు అందరూ కూడాను అందుబాటులోనే ప్రతి ఒక్కరు కూడా ఉండి అక్కడ ఎటువంటి ఆటంకాలు కలగకుండా అయితే మాత్రం పూర్తి స్థాయిలో ప్రశాంతమైన వాతావరణంలో పలు ప్రాంతాల్లో కూడా కలెక్టర్ అంబేద్కర్ అక్కడ పర్యవేక్షించారు. అలాగే విద్యార్థులు కూడా ప్రశాంతమైన వాతావరణంతో పరీక్ష అయితే మాత్రం ఇక్కడ జరిగిందని మనం చూస్తూ ఉన్నాం. అలాగే విజయనగరంలో ప్రధానమైన అంశం చూస్తే ఎక్సైజ్ గుట్టురట్టు అయ్యేనా మద్యం షాపు లైసెన్స్దారుల నుంచి అక్రమ వసూలుపై ఆరా. ఒక్కో సీఎం పరిధిలో ఇద్దరేసి చొప్పున లైసెన్స్దారులకు పిలుపు, డీసీ కార్యాలయంలోనే గుట్టుగా విచారణ. అయితే మనం చూస్తూ ఉన్నాం విజయనగరంలో ఎక్సైజ్ శాఖలో భారీ స్థాయిలో వసూలుకు పాల్పడిన ఓ ఉన్నతాధికారి గురించి గుట్టుగా విచారణ ప్రారంభం అయినట్టుగా తెలుస్తూ ఉంది. విజయనగరంలో ఎక్సైజ్ శాఖలో డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో శనివారం ఉదయం నుంచి విచారణ సాగింది. జిల్లాలో ఒక్కో సర్కిల్ ఇన్స్పెక్టర్ పరిధిలో ఇద్దరేసే మద్యం షాప్ లైసెన్స్దారులను రప్పించి విచారణ జరిపారు. ఇదే అదునుగా విచారణలో ఏం చెప్పాలో ఆయా సర్కిల్ ఇన్స్పెక్టర్లు సదరు మద్యం షాప్ లైసెన్స్దారులకు ముందుగానే బెదిరించి మరీ ట్రైనింగ్ ఇస్తున్నట్లు తెలుస్తూ ఉంది. అలా సదరు ఉన్నత అధికారులపై కూడా పాలకుండా జాగ్రత్త పడ్డారని గుసగుసలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఉభయ విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలో మద్యం షాపుల లైసెన్స్దారుల నుంచి మామూలు వసూలు చేసిన వ్యవహారాన్ని గత జనవరిలో వెలుగులోకి వచ్చింది. ఎక్సైజ్ శాఖలో ఓ ఉన్నతాధికారి 2 జిల్లాల్లోనూ సర్కిల్ ఇన్స్పెక్టర్ 4 కోట్ల వరకు వసూలు చేయాలని టార్గెట్ పెట్టిన విషయాన్ని బహిర్గతం చేసింది. ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం శాఖపరమైన విచారణకు ఆదేశించినట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే ఇదంతా కూడాను. అయితే మనం చూస్తూ ఉన్నాం ఎక్సైజ్ అయితే గుట్టు రట్టు అవుతుందా. మొన్న జరిగిన ఒక ఎక్సైజ్ విషయంలో మాత్రం 4 కోట్ల రూపాయలు ఇక్కడ సిండికేట్ల నుంచి కూడాను మొత్తం మద్యం షాపుల నుంచి భారీ వసూలు చేశారని ఇక్కడ ఆరోపణలు వస్తే ఇప్పుడు విచారణ అయితే మాత్రము శాఖాపరంగా తీసుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. ప్రతి ఒక్క విచారణ కూడా పిలుస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్రధానంగా అధికారిపై ఎవరైతే తప్పు చేస్తున్నారో అనే అధికారిపై మాత్రము ఎటువంటి కూడా వాలకుండా వీళ్ళ ట్రైనింగ్ ఇస్తున్నారా అన్నట్టుగా ఇక్కడ ఆశ్చర్యానికి అయితే గురి చేస్తూ ఉంది. చూడాలి ఇక్కడ విచారణలో ఏది బయటపడుతుంది అనేది ఒకసారి మనం చూద్దాం. అలాగే మరొక ప్రధానమైన అంశం చూస్తే విజయనగరంలో పింఛన్ కోసం పడగాపులు. గతంలో 1వ తేదీ వచ్చిందంటే లబ్ధిదారు తలుపు తట్టి వాలంటీర్ పింఛన్ డబ్బులు అందజేసేవారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో వాలంటీర్ల సేవలు దూరమయ్యాయి. సచివాలయ సిబ్బంది పింఛన్లు పంపిణీ చేస్తూ ఉన్నారు. సిబ్బంది తక్కువగా ఉండడంతో పింఛన్ పంపిణీలో జాప్యం జరుగుతూ ఉంది. విజయనగరం జిల్లాలో చాలా చోట్ల శనివారం ఉదయం 8 గంటలకైనా పింఛన్లు ఇచ్చేవారు రాకపోవడంతో వృద్ధులు ఎదురు చూశారు. ఇది మనం ఒకసారి చూస్తూ ఉన్నాం. ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం పింఛన్ కోసం పడగాపులు కాస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడే కాదు ప్రతిదీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో వాస్తవంగా చెప్పాలంటే గత ప్రభుత్వంలో అయితే మాత్రం వాలంటరీ వ్యవస్థ తెల్లవారు లెగ్గానే డోర్ కొట్టి ప్రతి ఒక్క పింఛనుదారు విషయంలో అయితే మాత్రం ప్రభుత్వాలు ఎవరు ఏం చేసినా సరే ఉన్న వాస్తవాలు మాట్లాడవలసిన అవసరం కూడా ఉంది. గత పింఛన్ విషయాలు అయితే మాత్రం ప్రతి ఇంటికి కూడా అవ్వాతాతలకు కానీ ప్రతి ఒక్కరూ కూడా దివ్యాంగులకు కానీ అందరి ఇంటికి వెళ్ళి పింఛను ఇచ్చే పరిస్థితి మనం చూసాం. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితి మాత్రం కొద్ది సిబ్బంది తక్కువగా ఉండడంతో ఇక్కడ చాలా జాప్యం జరుగుతూ ఉంది. అయితే పింఛన్ కోసం పడిగాపులకు వస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఏది ఏమైనప్పటికీ కూడాను ఇక్కడ పూర్తిగా స్థాయిలో అయితే మాత్రం అందుకున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. చూస్తూ ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.